రా. పదండి పదండి. అయ్యో నామతి మండా. అసే బ్యాగ్ ఇవ్వే. వస్తున్నా. ఏయ్, లోపలికి వెళ్ళి తలిపేసుకో. పదండి పదండి. వస్తాను. నీళ్లు కావాలి. లేవు. పోనీ టీ ఇవ్వు. పాలు లేవు. ఆహా. హలో. ఎస్. హౌస్. వస్తున్నా. ఇంత పెద్ద అపోలో ఫార్మసీ గుండుగా. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు. నీకు బాగా పరిచయం ఉంది కదా. మతి రాత్రి తీసుకొస్తాను నీకు మందు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. వెళ్ళిపో. వెళ్ళిపో.
మందు తెచ్చా మందు లేదు. ఓ లేదు కదా అదే కొనుక్కుందాం వెళ్దా దా రాను. దా ఒరియాలు అరే అరే అబ్బా ఎందుకు కొడతారు సార్ సార్ ఎందుకు కొడతారు సార్ అరే చెప్పకుండా కొడితే మిమ్మల్ని అరే మాస్టర్ గురుగారు తీసుకురండ్రా. అరే, ఎక్కడా ఏంటి ఎక్కడా ఏంటన్నా రాయ్ నాటకాలొద్దు మర్యాదగా ఇచ్చేయి. ఏమి ఇవ్వాలన్నా రాయ్ నాకు అసలే ఓపిక తక్కువ బీపీ ఎక్కువ. ఇక్కడే నేను చంపి పారదొప్తాను. ఇవ్వు. అది కాదన్నా మీకేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది మీకేం కావాలో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు పట్టుకుంటారు దాన్ని. ఏంట్రా నాటకాలు దొప్పుతాను. సారీ ఎవర్రా అదే? తను ఛీ! థు నీ బతుకు. కేసుని తీసుకొస్తారా? పంపించే. రాయ్ పంపించారా? ఓయ్ నువ్వు ఊరికి వెళ్ళిపో నాకు చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను. పోనీ డ్రైవర్ నుంచి బస్ స్టాప్ వరకు దింపేమన్నా అన్న మన దగ్గర బండి ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తే బస్ స్టాప్ వరకు దింపేస్తాడు. పాపం ఆడపిల్ల కదా. లేవంట బళ్ళు లేవంట. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళిపోవే ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి పాపం వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి. ఇప్పుడు చెప్పండి అన్న ప్రాబ్లం ఏంటి? చిచి సిగ్గులేదే మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావి? అయినా లేచిపోయిన దానివి దేంట్లో దూకి చావచ్చు కదా. నీ బాబు నీ అన్నలు ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు. అయ్యో నా కాళ్ళు చేతులు ఆడట్లేదే. అయినా అక్కడికెళ్ళా వచ్చాడు నీకు ఆడి దొడ్డి కాళ్ళు ఆడుని. అమ్మో వచ్చేసారు నన్ను చంపేస్తారు. అమ్మో మీ పక్కింట్లో హరణి ఓ దొంగనా కొడుకున్నాడమ్మా. వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? అది వాడి కోసం పోలీసులు తిరుగుతున్నారు. చెప్పమ్మా. గోవా వెళ్ళాడండి. గోవా? అవును గోవా. గోవా వీళ్ళిద్దరిలో ఎవరో చెప్పు. మీ నాన్న గిరన్న మనకున్న పెంటకు అసలు ఇది ఒక మ్యాటరే కాదు. ఓకే ఇంకా విషయంలోకి వస్తే వెరీ స్మాల్ టైం. ఏది వెరీ వెరీ స్మాల్ టైం. నేను మేము సెటిల్ అవబోతున్నాం. ఓకే మీ అమ్మాయిని గాంటిగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకునేది
ఇదిగో పెదాయన, నీకు మా సంగతి తెలీదు. నా వెనకాల పోలీసులు, ముందు మాఫియా ఉంది. తేడాలు వచ్చిందనుకో నీ చెప్పానా చెప్పానా వస్తారా మీ నువ్వు లోపలికి పోవే. ఏంట్రా, ఏం కావాలి? నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఏమైందిరా? పదా. ఎక్కడికి వెళ్ళమంటావు? జోబులో ఏమో పైసా లేదు, వేసుకోవడానికి ఏమో బట్టలు లేవు. ఇంకో ఈ 200 ఉంచు. ఛా, ఈ 200 తీసుకుని అమెరికా వెళ్ళిపోమంటావా? ఇదిగో ఈ 200. లోపల పెట్టు, ఇవి కూడా పెట్టు. నువ్వేమో ఎంచక్క 5 లక్షలు వడ్డీకి తిప్పుకుంటూ బతికాయి. నేనేమో 200 ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక పిచ్చిక్రాక్ అయిపోయి రోడ్డు మీద తిరిగేస్తుంటాను. ఏయ్, అర్థమయ్యేటట్టు చెప్పు. నీ 5 లక్షలు ఉన్నాయి కదా, మరి వాటిలో కొంచెం నాకు ఇస్తే నేను కూడా వడ్డీకి తిప్పుకుని బతికేయచ్చు కదా. కొంచెం అంటే ఎంత? సగం. సగమా? ఆ. నాకు పిల్లలు ఉన్నారా? నాకు పెళ్ళం ఉందన్నా. ఇది ఎప్పుడు వచ్చిందిరా? ఇప్పుడే వచ్చేటప్పుడు దారిలో గుడి కనిపిస్తాను. సరే సరే, పద పద, బస్సుకి టైం అయింది. తమ్ముడు స్కూల్కి రావట్లేదు సరే 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 సరే. అన్ని అబద్ధాలు. నేను వెళ్తున్నాను నాన్న. వచ్చావా మదనష్టం చచ్చినాడు. ఎక్కడ తిరిగి చస్తున్నావో? నా మోకాళ్ళ నొప్పికి మాత్ర ఇవ్వకపోతే ఏవో 4 మాత్రలు మింగి గుట్టుకోమంటాను చెబుతున్నాను. రేయ్ బాబే, వేడా వెళ్ళిపోతుంది. ఒరేయ్, కన్న తల్లిని పట్టుకొని అన్ని మాటలు అంటావురా? ఒరే పెద్దోడా, ఆ సీసాలోని మాటలు ఇటు పట్టురారా. 4 నా మొక్కను కొట్టు. ఇదిగారా 2 లక్షలు లెక్క పెట్టుకో. నాన్న నాన్న, నైనమ్మకేదో అయింది, నువ్వురా. ఏమైందిరా? ఏమో ఏమో, నువ్వురా నాన్న. పద. అమ్మని అమ్మ. ఉసాయ్ ఉసాయ్, ఏం చేసావురా నువ్వు? నిన్నేం చేయలేదు నాన్న. మాత్రలు అడిగితే డబ్బాలోంచి ఇచ్చా. ఈ డబ్బా విలువెంతో తెలుసురా నీకు? ₹1 కోటి. ₹1 కోటి? ₹1 కోటి! అమ్మ బయలుదేరివే, పిల్లలు తీసుకుని బయలుదేరివే. ఎక్కడికి రా? మన ఊరికి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు కానీ ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నాయనమ్మ, ఈ సంచిలో టాబ్లెట్లు వేస్తున్నానే, నీకు నచ్చింది నువ్వు తీసుకో.